బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. రైట్, గోదావరి కావేరి నదుల అనుసంధానంపై 5 రాష్ట్రాల అభ్యంతరం తెలుపుతున్నట్టుగా మనకి తెలుస్తోంది. కేంద్రం ఏకపక్షంగా ముందుకెళ్తోందని ఆరోపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు. గోదావరి నదిలో నికర జలాలు అందుబాటులో లేకపోయినా ఛత్తీస్గఢ్ నుంచి 147 టీఎంసీలను తమిళనాడుకు తరలించాలన్న ప్రక్రియపై ముందుకు వెళ్లడం సరికాదంటున్నాయి 5 రాష్ట్రాలు. ఏకాభిప్రాయం లేకుండా కేంద్రం ముందుకు వెళ్లడంపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి అభ్యంతరం చెప్తున్నాయి. గోదావరి కావేరి నదుల అనుసంధాన డిపిఆర్ కు అసలు ఒప్పుకునేదే లేదంటున్నాయి. ఈ ప్రాజెక్టుతో ఒక్క తమిళనాడుకే ఉపయోగం అంటోంది పుదుచ్చేరి. అయితే తమ రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏంటో చెప్పాలని కర్ణాటక డిమాండ్ చేస్తోంది. 147 టీఎంసీల నీటిని వదులుకునేది లేదని అంటోంది ఇటు ఛత్తీస్గఢ్ కూడా. ఇవాళ తమ అభ్యంతరాలను కేంద్రానికి పంపనుంది ఆంధ్రప్రదేశ్. ఇచ్చంపల్లి నుంచి కావేరికి అనుసంధానంతో తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పనుంది ఏపీ. పోలవరం, రైట్ కెనాల్ నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ, బొల్లాపల్లి రిజర్వాయర్, బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ మీదుగా తీసుకువెళ్లాలని కోరుతోంది ఆంధ్ర. తెలంగాణ కూడా ఇచ్చంపల్లి మీదుగా గోదావరి కావేరి నదుల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తోంది. తుపాకులగూడెం నుంచి అయితే అంగీకరిస్తామని చెప్తోంది. సుమారు 63,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టబోతోంది కేంద్రం. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.